వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. 9వ రోజు నిరవధిక సమ్మెలో విద్యుత్ సంస్థ ఆర్టిజన్స్ కార్మికులు. ప్రభుత్వం చర్చలకు పిలువకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆర్టిజన్స్. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి నుండి రక్షించుకోవచ్చు. యశోద హాస్పిటల్ డాక్టర్ సందీప్ కుమార్ తులా. లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం. మంచిర్యాల జిల్లా కేంద్రం విద్యుత్ జిల్లా కార్యాలయం ఆవరణలో సంస్థ ఆర్టిజన్స్ కార్మికులు తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ నిరవధిక సమ్మెకు పూనుకొని ఈ రోజుతో 9 రోజులకు చేరింది. సమ్మెలో పాల్గొన్న ఆర్టిజన్స్ కార్మికుల మంచిర్యాల జిల్లా జేఏసీ చైర్మన్ పసుల తిరుపతి మాట్లాడుతూ ఆర్టిజన్స్కు ఏపీఎస్ఈబి రూల్స్ వర్తింపజేయాలని, ఆర్టిజన్స్ను వెంటనే కన్వర్షన్ చేయాలని, విద్యార్హతలను బట్టి ప్రమోషన్స్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ 9 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నప్పటికీ ప్రభుత్వం కనీసం చర్చలకు కూడా పిలవడం లేదని, ప్రభుత్వం వెంటనే కార్మికులను చర్చలకు పిలిచి డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో సమ్మెను ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ సంస్థ ఆర్టిజన్స్ కార్మికులు, ఉద్యోగులు పాల్గొన్నారు. రోజు విద్యుత్ కార్యాలయం సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ మంచిర్యాల యందు 9వ రోజు సమ్మెలో భాగంగా వంట వార్పు కార్యక్రమం చేపట్టాము. ఇప్పుడే చర్చలకు రమ్మని టీవీఏజేఏసీని విద్యుత్ సంస్థలు పిలవడం జరిగింది. మరియు పిలిచిన వెంటనే చర్చలు జరగాలి అంటే మీరు సమ్మె కాల్ ఆఫ్ చేసుకొని రమ్మని పిలవడం జరిగింది. మేము దానికి ఒప్పుకోవడం లేదు. ఇప్పటికైనా గౌరవనీయులైనటువంటి బట్టి విక్రమార్క గారు 9 రోజుల నుండి మేము ఈ సమ్మె చేస్తున్నాం. ఇది ప్రజలలోకి వెళ్ళిపోయింది. ఇప్పటికే మన మంచిర్యాల జిల్లాలోనే సుమారుగా ప్రతిరోజు 7 నుంచి 8 గంటల ఇంటరప్షన్ వస్తుంది. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత పెరిగింది, విద్యుత్ వాడకం పెరిగింది. దయచేసి ఇప్పటికైనా మమ్మల్ని చర్చలకు పిలిచి మా యొక్క సమస్యను పరిష్కరించండి. మన ఓఎండ్ఎం స్టాఫ్తో మీరు ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో మంచిర్యాల జిల్లా గురించే చెప్తున్నాం, మీరు స్టేట్ వైజ్గా కాదు, జిల్లా నుంచే సుమారుగా 8 నుండి 9 గంటల ఇంటరప్షన్ వస్తుంది. రాన్నది పెరుగుతుందండి, గవర్నమెంట్ మీద వేటు పడుతుంది. దయచేసి చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరించండి. మేము సానుకూలమైన కోరికలు, అనుకూలమైన రాష్ట్రం మీద, రాష్ట్ర బడ్జెట్ మీద ₹1 పడని కోరికలు మాయి ఉన్న 6 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో ఆ 6 డిమాండ్లు పరిష్కరించాలి. లేని పక్షంలో రేపటి నుండి వినూత్న రీతిలో మేము పవర్ సెక్టర్లో పనిచేస్తున్న కార్మికులం వినూత్న రీతిలో అంటే పబ్లిక్లోకి వెళ్ళి రోడ్లపైనకి వచ్చేలాగా చూడొద్దని గౌరవనీయులైనట్టు ముఖ్యమంత్రి గారు మా యొక్క సమస్యలు పరిష్కరించాల్సిందిగా మీకు కోరుతున్నాం. మా విద్యుత్ సంస్థలు గత 9 రోజుల నుంచి వెళ్ళి సమ్మె చేయడం జరుగుతూ ఉంది. ఈ సమ్మె మా న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం మేమందరం కూడా ఒక తాటిపైకి వచ్చేసి మా ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ స్టాండింగ్ ఆర్డర్ రద్దు చేయాలి, ఏపీఎస్ ఇవ్వాలని చెప్పేసి మేము సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో భాగంగా అన్మెంట్ కార్మికులకు ఏపీఎస్ రూల్స్ ఇవ్వాలని చెప్పేసి, తర్వాత వాళ్ళను ఆర్టీఐ గుర్తించాలి, బిల్ కలెక్టర్లు స్పాట్ అలాగే అందరికీ కూడా సంబంధించిన జీవో నంబర్ 11 ప్రకారం ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ 9 రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నాం. ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఇంతవరకు మమ్మల్ని చర్చలకు పిలవకపోవడం, ఇప్పుడే మాకు తెలిసింది ఏంటంటే చర్చలకు యాజమాన్యం పిలిచింది. ఈ చర్చల్లో మా అందరికీ సానుకూలంగా రాకుంటే ఈ సమ్మెను చాలా పెద్ద ఎత్తున చేస్తామని కోరుతా ఉన్నాము. అందులో భాగంగా ప్రజలు, రైతులు అందరూ కూడా మాకు సహకరిస్తూ ఉన్నారు. మేము కీలక సెక్టార్లో పనిచేస్తూ ఉన్నాం. 9 రోజులు సమ్మె చేస్తే చీమ కుట్టినట్టుగా ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వం రాకముందు మాతోని పాదయాత్ర చేసిన భాగంలో మీ అందరినీ పర్మనెంట్ చేస్తాం అని హామీ ఇచ్చిన ప్రజాప్రభుత్వం ఈరోజు నిమ్మకు నీరెట్టినట్టుగా ఉంది. అంతే కాకుండా మా సంస్థలో ప్రతి ఒక్క సభ్యు అందరికీ పనిచేసే అందరికీ కూడా కొంతమంది ఎస్పీఎంలు కానీ కొంతమంది ఇంకా వేరే వేరే వింగులలో పనిచేస్తూ ఉన్నారు. వారందరినీ కూడా రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది. మా సంస్థలో కాంట్రాక్ట్ వస్తే ఉండకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చేయని ఎడల మేము సమ్మను ఇంకా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్తాం కోరుతా ఉన్నాం. ఇప్పుడు మేము నిరవధిక సమ్మెలో గత 9 రోజుల నుండి ఈ టెంట్ కింద కూర్చుంటున్నాం. ఈ ఆర్టిజన్ కార్మికులకు కన్వర్షన్ కావాలని, అన్మేడ్ కార్మికులను ఆర్టిజన్ గుర్తించాలని, విద్యుత్ సంస్థలో బిల్లు చేస్తున్న గత 20-30 సంవత్సరాల నుండి బిల్ కలెక్టర్గా పనిచేస్తున్నాం. మేము అందరికీ మాకు న్యాయం జరగాలని మేము ఈ సమ్మెలో పాల్గొన్నాము. ఆర్టిజన్ కార్మికులను కన్వర్షన్ చేసి
అన్మెయిన్ కార్మికులను ఆర్టిజన్ గుర్తించి బిల్ కలెక్టర్లను జియో నెంబర్ 11 అమలు చేయాలని గవర్నమెంట్ను కోరుకుంటున్నాం. గత 20-30 సంవత్సరాల నుండి మేము ₹2 పనిచేస్తున్నాం బిల్ కలెక్టర్గా. మాకు ఇంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు న్యాయం జరగలేదు. ఆ రోజు ఉన్న కేసీఆర్ సార్ గారు మిమ్మల్ని దప్పల వారీగా మిమ్మల్ని రెగ్యులర్ చేసుకుంటామని అన్నారు. ఇదేంటి సార్ మరి అందరినీ రెగ్యులర్ చేస్తున్నారు, మమ్మల్ని మా గురించి పట్టించుకుంటలేరు అంటే ఇది చంద్రబాబు చేసిన రాజకీయం అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడడం జరిగింది. ఈరోజు కూడా ఏదో ఇందిరమ్మ రాజ్యం వచ్చి మమ్మల్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వమైనా జర మాకు న్యాయం చేస్తారని అనుకుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి కూడా 3 సంవత్సరాలు అవుతుంది. ఈ 3 సంవత్సరాల నుండి కూడా మా గురించి పట్టించుకునే నాదోడే లేడు. ఆ రోజు ఎలక్షన్ టైంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు పద్ధతి అనేది ఉండకుండా చూస్తాం. మేము అందరినీ రెగ్యులర్గా గవర్నమెంట్ ఎంప్లాయీగా తీసుకుంటామని చెప్పేసి మాట ఇచ్చినారు. కానీ ఈ రోజు వరకు మాకు అలాంటి న్యాయం జరగలేదు. కాబట్టి మా అందరికీ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కార్మికులందరికీ న్యాయం జరగాలని, మాకు జియో నెంబర్ 11 ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని గౌరవనీయులైన శ్రీ రేవంత్ రెడ్డి గారిని కోరుకుంటున్నాం. ప్రాణాంతక వ్యాధిగా భావించే క్యాన్సర్పై సమయానికి అవగాహన పెంపొందించుకొని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలకు కాపాడుకోవచ్చని యశోద హాస్పిటల్ డాక్టర్ సందీప్ కుమార్ తుల అన్నారు. మంచిర్యాల పట్టణంలో ప్రముఖ హోటల్లో విఆర్ఓ మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్పై అవగాహన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. క్యాన్సర్ను ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేసుకునే అవకాశాలు అధికంగా ఉంటాయని, శరీరంలో ఎలాంటి అసాధారణ మార్పులు కనిపించినా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని సూచించారు. ఆరోగ్యకరమైన ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, సమతుల్య జీవన విధానాన్ని అనుసరించడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చునని వివరించారు. పొగాకు, గుట్కా, మద్యం వంటి అలవాట్లకు పూర్తిగా దూరంగా ఉండాలని గట్టిగా సూచించారు. ఆధునిక యంత్రాల ద్వారా క్యాన్సర్ కణాలపై ఖచ్చితంగా లక్ష్య సాధన చేసి ఆరోగ్యకర కణాలకు నష్టం తక్కువగా ఉండే విధంగా చికిత్స అందించడం సాధ్యమవుతుందని వివరించారు. 9 నుంచి 14 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు వ్యాక్సిన్లు తీసుకోవడం ద్వారా కొన్ని రకాల క్యాన్సర్లను నివారించవచ్చునని పలువురు క్యాన్సర్పై అడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలను ఇచ్చారు. డయాబెటీస్ ఒకప్పుడు ఎట్లయితే పెరుగుతూ వచ్చిందో క్యాన్సర్ ఇప్పుడు చాలా పెరుగుకుంటూ వచ్చింది. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. చాలామంది ఏమంటారంటే అన్నీ ఏం చేసినా కూడా క్యాన్సర్ వస్తుంది కదా, ఏం చేయలేకపోతున్నాం అని అనుకుంటారు. మీ ప్రకారంగా ఎవరైనా చెప్పొచ్చా వన్ ఆఫ్ ది మోస్ట్ కామన్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే 100లో దాదాపు 25% కన్నా ఎక్కువ క్యాన్సర్స్ దేనివల్ల అయి ఉండొచ్చు మీ ప్రకారం? తంబాకు పదార్థాలు దాదాపు 27% కాంట్రిబ్యూట్ చేస్తాయి. కూర్చోవడం వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు కూర్చోవడం వల్ల కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎవరైతే కావచ్చు, మనం కూడా ఎక్కువైతే డెస్క్ జాబ్స్ ఎవరైతే చేస్తున్నామో వాళ్ళలో కూడా క్యాన్సర్ శాతం అనేది పెరుగుతూ ఉన్నది. మనం తినే ఆహారం కావచ్చు, ఆహార పదార్థాలు కావచ్చు, లేకుంటే రీయూజ్డ్ ఆయిల్ కావచ్చు. అంటే ఎందుకు వస్తుంది అనేది చాలామంది అడుగుతున్నారు, కానీ ఇవన్నీ తెలిసిన కారణాలను కూడా కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. సో మీ తరఫున ఏంటంటే మీరు మిగతా వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళందరికీ ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారని దాంతో పిలిపించామండి. అదే కాకుండా మా దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నిక్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్కి, దాని గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను ఒక 2 minutes. మా దగ్గర ఒకటి హైపర్ సైట్ అనే కొత్త మెషిన్ వస్తుంది. హైపర్ సైట్ ఇప్పుడు వార్ జరుగుతుంది కాబట్టి దాని గురించి మాట్లాడినప్పుడు మిసైల్స్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా వాటికి గురి చూసి టార్గెట్ చేసినప్పుడే చుట్టుపక్కల ఉన్న వాటికి ఏవి కూడా డ్యామేజ్ జరగదు. ఈ హైపర్ సైట్ అనే మెషిన్లో ఏంటంటే క్లారిటీ అనేది చాలా బెటర్గా ఉంటుంది. ఇప్పటివరకు ఎగ్జిస్టింగ్ మెషిన్స్ అన్నిటితో కంపేర్ చేస్తే సిటీ స్కాన్ యొక్క క్లారిటీ చాలా బెటర్గా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కడైతే రేడియేషన్ ఇవ్వాలనుకుంటున్నామో టార్గెట్ అక్కడికి వెళ్తుంది. చుట్టుపక్కల ఉన్న భాగాలకి డ్యామేజ్ అనేది తక్కువ జరుగుతుంది అన్నట్టు. దీనిలో ఇంకోటి ఏంటంటే డీప్ ఇన్స్పిరేషన్ బ్రెత్ హోల్డ్ టెక్నాలజీ అని ఉందన్నట్టు. అంటే ఊపిరి తీసుకునేటప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు, ఊపిరితిత్తుల క్యాన్సర్ కావచ్చు, ఆ మూమెంట్ అయ్యేదాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎగ్జాక్ట్గా ఎక్కడ రేడియేషన్ ఇవ్వాలనుకుంటున్నామో అక్కడే ఇస్తున్నాను. దీని గురించి సింపుల్ భాషలో చెప్పాలంటే చాలామంది ఏమనుకుంటారంటే క్యాన్సర్ వచ్చే వాళ్ళు డెఫినెట్లీ చనిపోతారు అనుకుంటారు. కాబట్టి ఇప్పుడు అట్లా లేదండి. క్యాన్సర్ వచ్చే వాళ్ళ శాతం తీసుకుంటే వాళ్ళ లైఫ్ స్పాన్ అనేది కొంచెం పెరిగింది. ఆ పెరిగిన లైఫ్ స్పాన్లో వాళ్ళకి ఎంత బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇవ్వగలుగుతాం అనేది ఇప్పుడు టార్గెట్ అన్నమాట. సో ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బెటర్మెంట్కి ఈ హైపర్ సైట్ లాంటి మెషిన్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. అన్నిటితో కంపేర్ చేసినప్పుడు ఇక్కడ మనకు తెలంగాణలో అవైలబుల్ ఉన్నటువంటి మెషిన్స్ అన్నిటితో కంపేర్ చేసినప్పుడు దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ అడ్వాన్స్డ్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్. నోటికి సంబంధించిన క్యాన్సర్ వాళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు. దీని గురించి ఒక మాట ఏంటంటే సిమ్టమ్స్ మనం ముందే పసిగడితే కనుక తొందరగానే మనం తెలుసుకోవచ్చు. ఎట్లా అంటే సింపుల్ అండి, ఒక నోట్లో అందరికీ పెంచుతుంది, చిన్న అల్సర్ లాగా అవుతుంది.
కానీ ఆ అల్సర్స్ 2 వీక్స్ కన్నా ఎక్కువ ఉంటున్నాయి, నొప్పి లేకుండా ఉంటున్నాయి, పెరుగుతున్నాయి, క్యాన్సర్ అయి ఉండొచ్చు. పండ్లు లూజ్ అయితే చాలామంది ఇగ్నోర్ చేస్తారు. పండ్లు లూజ్ అయినా కూడా అది క్యాన్సర్ యొక్క సిమ్టమ్ అవ్వచ్చు. అంటే నేను ఏం చెప్తానంటే ఏ లక్షణమైనా కూడా ఒక 2 వారాల కన్నా ఎక్కువగా ఏ కారణం లేకుండా ఉంటే కనుక మీరు దాన్ని పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మా దగ్గర ఇంకా చాలామంది ఎట్లా వస్తారంటే మోషన్లో బ్లడ్ పడుతుంది కానీ వాళ్ళు పైల్స్ అని ఇగ్నోర్ చేసి వస్తుంది. దాని తర్వాత చూస్తే ఏమవుతుందంటే అది క్యాన్సర్. సో బ్లీడ్ పడుతున్న ప్రతి ఒక్కటి పైల్సే అవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఆల్రెడీ నార్మల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అయినా తగ్గకుంటే పరీక్ష చేయించుకుంటే మంచిది. అండ్ క్యాన్సర్ రాకుండా ముందుగానే ఉన్నటువంటి పరీక్షలు ఏవైతే ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ ముందుగానే పసిగట్టేటి స్క్రీనింగ్ టెస్ట్ అని ఉంటాయి. ఓకేనా? ఆ స్క్రీనింగ్ టెస్ట్ మీరు గూగుల్లో కొడితే వచ్చేస్తే అది గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా మనకు చాలా హాస్పిటల్స్లో అవైలబుల్ ఉంటాయి. 29 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ హెచ్పివి టెస్టింగ్, ప్యాప్స్మియర్ స్క్రీనింగ్ టెస్ట్. 40 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళ చేసుకోవాల్సిన టెస్ట్ మ్యామోగ్రఫీ కావచ్చు. 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు చేసుకోవాల్సిన కొలనోస్కోపీ కావచ్చు. ఇటువంటి అన్నీ చేసుకుంటా ఉంటే ఏంటంటే క్యాన్సర్ని మనం ముందుగానే పసిగట్టిన వాళ్ళం అవుతాం. ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే ఏంటి, దానికి ట్రీట్మెంట్ కూడా మనం బెటర్గా ఇచ్చే అవకాశం ఉంది. మంచిర్యాల పట్టణం శ్రీ విశ్వనాథ స్వామి దేవస్థానంలో ఈ నెల 18వ తేదీ నుంచి వచ్చే నెల 16వ తేదీ వరకు వాసవి మాత జయంతి ఉత్సవాలు, వైశాఖ మాస ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ జయంతి ఉత్సవాల్లో భాగంగా వైశాఖ మాసంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు, ప్రతిరోజు ఉదయం 8:30 గంటల నుండి అమ్మవారికి వైశాఖ మాస నిత్య పూజ, ప్రతి శుక్రవారం 9 గంటలకు అమ్మవారికి అభిషేకం, కుంకుమార్చనలు, సాయంత్రం 6:30 గంటలకు ముంజలి సేవ పూజలు ఉంటున్నాయని అన్నారు. అలాగే ఈ నెల 26వ తేదీ ఆదివారం వాసవి జయంతి వాసవి జయంతి ఉదయం నిర్వహిస్తున్నట్లు, చివరగా మే 16వ తేదీ శనివారం పుష్పార్చన, గుంజలి సేవ, చందన గోష్ఠి, సుహాసిని పూజలతో చిత్త ప్రసాద వితరణ ఉంటుందని అన్నారు. ప్రతిరోజు వైశాఖ మాస పూజల్లో పాల్గొని ఆ వాసవి మాత కృపకు పాత్రలు కావాలని కోరారు. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వాసవాంబాయై నమః. సమస్త భక్త మహాశయులకు తెలియజేయ విషయమనగా, స్థానిక విశ్వనాథాలయంలో కొలినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి వాసవి జయంతి ఉత్సవ వేడుకలు ఈ నెల 18వ తేదీ నుంచి వైశాఖ శుద్ధ పాడ్యమి నుండి మే 16 వైశాఖ అమావాస్య వరకు నెల రోజులు కూడా ఈ ఉత్సవాలను మన ఆలయంలో కొలువైనటువంటి శ్రీ వాసవి అమ్మవారికి నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన, సాయంత్రము లలితా సేవా సమితి ఆధ్వర్యంలో లలితా సహస్రనామ పారాయణము నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల 26వ తేదీ రోజున అమ్మవారికి వాసవి జయంతి ఉత్సవాన్ని అత్యంత వైభవముగా సామూహిక కుంకుమార్చన, సాయంత్రము 6 గంటలకు శోభాయాత్ర ఇలాంటి భక్తిపూర్వక కార్యక్రమాలు 26వ తేదీ రోజున నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా 1/5/2026 రోజున అమ్మవారికి వివిధ రకముల కూరగాయల చేత శాకంబరి ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా వచ్చే నెల మే 16వ తేదీ రోజున అమ్మవారికి ఈ వైశాఖ మాస ఉత్సవ సమాప్తి నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంలో అమ్మవారికి విశేష పుష్పార్చన, చందన గోష్ఠి మరియు కుంజలి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇంతేకాకుండా ప్రతి శుక్రవారం, ఈ నెల రోజులు వచ్చేటువంటి ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి ఉదయం సామూహిక కుంకుమార్చన, సాయంత్రం 6:30కు కుంజలి సేవా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఉత్సవాల్లో ప్రతి ఒక్క మంచిర్యాల పట్టణ ప్రాంత ప్రజలంతా కూడా అమ్మవారిని ఈ ఉత్సవ సమయంలో ధరించాల్సిందిగా కోరుతున్నాం. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అన్నట్టు అమ్మవారిని మనం వేడుకుంటే తప్పకుండా మన యొక్క కోరికలు తీర్చేటువంటి ఆ అమ్మవారిని మీరందరూ కూడా దర్శించి పునీతులు కావాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు కూడా అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. ఇందులో మీ యొక్క గోత్రనామాదులు నమోదు చేసుకున్నట్లయితే మీరు వచ్చినా రాకున్నా కూడా ఇక్కడ అర్చక స్వామి ద్వారా ఇటు కుంకుమార్చన నిర్వహించడం జరుగుతుంది. చివరకు 16వ తేదీ రోజున అమ్మవారి యొక్క ప్రసాదాన్ని కుంకుమార్చన భక్తులందరికీ కూడా అందించడం జరుగుతుంది. మధ్య మధ్యన కార్యక్రమాలు కొంత సమయానుకూలంగా నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులంతా కూడా ఇటు నెల రోజులు జరిగేటువంటి ఈ యొక్క వైశాఖ మాస ఉత్సవాల్లో పాల్గొని అమ్మను దర్శించాల్సిందిగా కోరుతున్నాం. ఓం శ్రీమాత్రే నమః. లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మంచిర్యాల మరియు కోల్బెల్ట్ లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నస్పూర్ ఆధ్వర్యంలో ఈరోజు ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించినందుకు
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు, లారీ ఓనర్స్ అసోసియేషన్ స్టేట్ ప్రెసిడెంట్ మంచిరెడ్డి రాజేందర్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కోల్బెల్ట్ లారీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జోగుల సదానందం, మంచిర్యాల లారీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ గత ప్రభుత్వం రవాణా వాహనాలకు 28,000 ఫిట్నెస్ ఛార్జీలు వసూలు చేస్తుండేదని, కానీ ప్రస్తుత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రవాణా చేసే వాహనాలకు కేవలం 1,100 రూపాయలు ఫిట్నెస్ ఛార్జీలు వసూలు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యమంత్రి, రవాణా శాఖ మంత్రి, ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, లారీ ఓనర్స్ క్లీనర్లతో పాటు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శుభదినం, చాలా సంతోషం. ఏదైతే తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో, గతంలో 28,300 ఉన్నటువంటి ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించి కేవలం లారీ ఓనర్ల సంక్షేమం కోసం, లారీ ఓనర్ల బ్రతుకుదేరు కోసం కేవలం 1,100 రూపాయలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు యనమల రేవంత్ రెడ్డి గారికి మరియు మా రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు మంచిర్యాల శాసనసభ్యులు ప్రేమ్సాగర్రావు గారికి, అలాగే ఏదైతే తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి అన్న గారికి ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. ఏదైతే స్టే ఉందో, 3 నెలల స్టే ఉందో దీన్ని ఖచ్చితంగా యథావిధిగా కంటిన్యూషన్గా ఉండాలని చెప్పి మేము కోరడం జరుగుతూ ఉన్నది. ఏదైతే లారీ ఓనర్లను గతంలో ఏదైతే ప్రభుత్వం ఉందో లారీ ఓనర్ల నడ్డి విరిసే పరిస్థితి ఉండే, ఇప్పుడు 1,100 రూపాయలు ఫిట్నెస్ ఛార్జ్ పెంచడం వలన లారీ ఓనర్లు కొంచెం ఊపిరి పీల్చుకునే పరిస్థితి ఉన్నది. ఏదైతే అన్నదాత ఉన్నదో అన్నదాతలను కూడా కాపాడే వ్యక్తి ఏదైనా ఉన్నది అంటే అది కేవలం రవాణా సంఘం మాత్రమే, రవాణా రంగం మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు కనీసం ఎండలలో బయటికి రాని పరిస్థితిలో కూడా ఏదైతే మరి ధాన్యం ఉన్న సమయంలో రవాణా అనేది లేకపోతే ఆ ధాన్యం కూడా అక్కడే ఉండే పరిస్థితి ఉంటుంది. వర్షాకాలం చూసినట్టయితే వర్షాలు అనేది లెక్క చేయకుండా కూడా మా లారీ డ్రైవర్లు, మా లారీ ఓనర్లు కూడా ఏదైతే మన ధాన్యాన్ని రైస్ మిల్లులకు చేర్చి వాటికి సంబంధించిన చేయడం జరుగుతూ ఉంది. అంటే ఈరోజు రవాణా రంగం లేనిదే ఏది కూడా లేదు అనేది దీనికి నిదర్శనం. అలాగే మరి రవాణా రంగాన్ని కాపాడాల్సిన అవసరం ఏ ప్రభుత్వం వచ్చినా కూడా రవాణా రంగాన్ని చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉన్నది. ఏదైతే మా మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి అన్న గారు తీసుకున్న నిర్ణయం చాలా సంతోషంగా ఉంది. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఏదైతే మా పెద్దలు ప్రేమ్సాగర్రావు గారు కూడా గతంలో లారీ ఉన్నారు, వారికి కూడా మా బాధలు అన్నీ కూడా వారికి తెలుసు. ఇక్కడ కూడా మాకు కూడా తగు న్యాయం వారు చేస్తారని మాట ఇవ్వడం జరిగింది. వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. అలాగే రవాణా రంగం సభ్యులు ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారో వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఏదైతే గత కొన్ని సంవత్సరాలుగా ఫిట్నెస్ విషయంలో, గ్రీన్ టెస్ట్ విషయంలో చాలా బాధపడుతూ 30,000 వరకు కట్టుకునే వాళ్ళం, దానికి రేవంత్ రెడ్డి గారు కానీ, పొన్నం ప్రభాకర్ గారు కానీ, మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో వారి వద్దకు వెళ్ళి మా బాధలు చెప్పుకున్నందుకు, వారు మన ఫిట్నెస్ ఛార్జీలు తగ్గించినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు మంచిర్యాల లారీ ఓనర్ అసోసియేషన్, కోల్బెల్ట్, జైపూర్, భీమారం అసోసియేషన్ అందరం కలిసి ఈ పాలాభిషేకం చేయుచున్నాం. అసోసియేషన్ 2 అసోసియేషన్లు, కోల్బెల్ట్ ఏరియా లారీ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్, నస్పూర్, జైపూర్, భీమారం మండలాలకు సంబంధించినటువంటి అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, అలాగే మంచిర్యాల లారీ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గ సభ్యులు, అలాగే ఈ 2 అసోసియేషన్లో దాదాపు 2,000 మంది ఓనర్లు, 5,000 మంది లారీ డ్రైవర్లు, ఓనర్లు, కుటుంబ సభ్యులు జీవించడం జరుగుతూ ఉన్నది. గత 5 సంవత్సరాల క్రితం, సుమారు 5 సంవత్సరాల క్రితం ఏదైతే ఫిట్నెస్ ఛార్జీలు ఉందో ఈ సంవత్సరానికి ఒకసారి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫిట్నెస్ అనేది మనం ఫిట్గా ఉన్నామా, ఫిట్గా ఉంటే ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చినట్టు, అదేవిధంగా లారీ రోడ్డు మీద నడవడానికి ఫిట్గా ఉండే సర్టిఫికేట్ ఏదైతే ఇస్తారో MVI మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారు సంబంధిత రవాణా శాఖకు సంబంధించినటువంటి వారు ఇస్తారు. కాబట్టి అది ఫీజు ఏదైతే ఉండేనో 5 సంవత్సరాల కిందట సుమారు 1,100, 1,200, సుమారు 2,500 వరకు అయ్యేది. ఈరోజు 5 సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ 15 సంవత్సరాల
దాటిన వాహనాలకు ఏదైతే లారీలకు కానీ ఇతరత్ర వాహనాలకు కానీ ఏదైతే ఉందో 25,000 సుమారు 30,000 నిన్నగాక మొన్న కూడా స్టిక్కర్లు వేయాలని నడ్డి విరిచే ప్రయత్నం చేయడం జరిగింది. దీనికోసం పూర్తిగా మా ఎవరైతే తెలంగాణ రాష్ట్ర యజమానుల సంఘానికి అధ్యక్షత వహిస్తూ ఉన్నారో మంచిరెడ్డి రాజేందర్ రెడ్డి అన్న గారు దీనికోసం నిర్వీర్యంగా కష్టపడుతూ వారి కార్యవర్గం ఎవరైతే ఉన్నారో ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ శాంత్బాయి కానీ వేముల భూపాల్ క్యాషియర్ కానీ అలాగే కోయడ సుధాకర్ గౌడ్ కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్ర సంబంధించినటువంటి కార్యవర్గ సభ్యులు వీళ్ళందరూ కూడా ఎనలేని పోరాటం చేస్తూ రోజు తెల్లవారు లేస్తే వాళ్ళు ఏదైతే ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయో వాటి చుట్టూ తిరుగుతూ ఈ రోజు మనకు 5 సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో అదే ఛార్జీలను మనకు వెసులుబాటుగా హైకోర్టు నుంచి స్టే తీసుకువచ్చిన సందర్భంలో ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరుగుతూ ఉన్నది. మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపల్ పరిధిలోని గద్దెరాగడి ప్రాంతంలో హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు పత్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బుధవారం సాయంత్రం భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన కమిటీ అధ్యక్షులు పత్తి శ్రీనివాస్ మాట్లాడుతూ హిందూ సంస్కృతిపై జరుగుతున్న దాడులలో భాగంగా జిహాదీలకు వ్యతిరేకంగా హిందూ సమ్మేళన కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ కమిటీ సమావేశాలు మొట్టమొదటిగా ఈ నెల 18వ తేదీన శాంకరి గార్డెన్స్ గద్దెరాగడిలో ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిహాద్ పేరుతో ఆడపిల్లల ప్రాణాలు తీస్తున్న జిహాదీలకు దీటుగా హిందూ సైనికులను తయారు చేయడం లక్ష్యంగా హిందూ సమ్మేళన కమిటీ ఏర్పాటు చేశామని, కమిటీ సమావేశాలకు అందరూ హిందూ బంధువులు హాజరు కావాలని కోరారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళన బైక్ ర్యాలీ శాంకరి గార్డెన్ నుండి మొదలై టీచర్స్ కాలనీ, అమ్మ గార్డెన్స్ రోడ్డు, కొత్త మరియు పాత తిమ్మాపూర్ మీదుగా భరత్ నగర్, సాయికుటి, గద్దెరాగడి, వినాయక కాలనీ, ఆర్ఆర్ నగర్, చైతన్య కాలనీలో వెళ్లి శాంకరి గార్డెన్ దగ్గర వరకు కొనసాగేది. ఈ సందర్భంగా వందలాది బైకులతో యువత ర్యాలీలో పాల్గొన్నారు. హిందూ సంస్కృతి మీద జరుగుతున్నటువంటి విధ్వంసం ఏదైతే ఉన్నదో, ఏదైతే జిహాదీల పేరట జీవాలను తీస్తున్నటువంటి అమాయక ప్రజల జీవాలను తీస్తున్నటువంటి ఈ జిహాద్గాళ్లకు జీవం పోసేటువంటి హిందూ సమ్మేళనం ఇవాళ అంటే రేపు 18వ తేదీన శాంకరి గార్డెన్లో నిర్వహించదలబెట్టినటువంటి హిందూ సమ్మేళనం కార్యక్రమంలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ కేతన్పల్లి మున్సిపాలిటీలోని 7, 8, 9 వార్డులలోని ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో ఏకమై వల్ల అంటే హిందూ సమ్మేళనం అమాయకమైన ఆడపిల్లలను ఎవరైతే ప్రాణాలు తీస్తున్నారో ఈ అమాయకమైన పిల్లల ప్రాణాల వెనకాల ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా ఒక కత్తుల వంతెనలాగా హిందూ సైనికులు హిందూ సమ్మేళనం ఉంటుందని చెప్పేసి నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా పల్లెకు వాడవాడకు గల్లీ నుంచి ఢిల్లీ దాకా హిందూ సైనికులు ఏకమై ఏదైతే అమాయక ప్రజలను పుట్టన పెట్టుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా అంతు చూసే విధంగా ఈ కార్యక్రమాలు కొనసాగుతాయని, ఈ సమ్మేళనం ఇంకా కొనసాగుతూనే ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా 18వ తేదీ ఇదే నెల 18వ తేదీ శాంకరి గారిలో నిర్వహించబోయేటువంటి హిందూ సమ్మేళనం కార్యక్రమానికి హిందూ బంధువులందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చేసి కార్యక్రమాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఐక్యత కోసం దేశవ్యాప్తంగా అనేక గ్రామాల్లో హిందూ సమ్మేళనాలను నిర్వహించుకుంటూ వస్తున్నాము. అదేవిధంగా గద్దెరాగడి, తిమ్మాపూర్ గ్రామాల్లో ఉన్నటువంటి వార్డు నంబర్ 7, 8, 9 వార్డులలో హిందూ సమ్మేళనము కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీ శనివారము స్థానిక శాంకరి గార్డెన్స్లో సాయంత్రం 5 గంటలకు నిర్వహించుకుంటున్నాము. ఇటు కార్యక్రమంలో ఈ గ్రామస్తులందరూ కూడా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాము. హిందువుల ఐక్యత ఈ దేశానికి రక్షణ. హిందువులు క్షేమంగా ఉన్నప్పుడే ఈ దేశం కూడా క్షేమంగా ఉంటుంది. మనము ప్రతినిత్యము అనేక సంఘటనలు వార్తాపత్రికల్లో, టీవీల్లో చూస్తూ ఉన్నాం. మరి దీనికి మన హిందువుల యొక్క ఐక్యత లేకపోవడమే ఒక ప్రధానమైనటువంటి కారణం. కాబట్టి అందరినీ ఐక్యం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీనికి ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు కానీ ఎలాంటి రాజకీయ ప్రమేయాలు కానీ లేవు. కేవలం హిందువులందరూ కూడా ఐక్యంగా నిర్వహించుకునేటువంటి ఈ కార్యక్రమం కాబట్టి రాజకీయాలకు అతీతంగా హిందువులందరూ ఐక్యంగా కలిసి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. కులాలు వర్గాలుగా విడిపోయిన ఈ క్షణంలో హిందువులందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఐక్యతగా నిలిపి హిందూ
వర్గాల మీద జరుగుతున్న దాడులని ఏకపక్షంగా ఎదుర్కొనే విధంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని వర్గాల హిందువులని సమ్మేళనానికి ఆహ్వానించి మనం ఏ విధంగా అయితే ఐక్యంగా వెళ్తే మనము ఎదుటి పక్షాలను ఎదుర్కోగలమనేది చర్చించడానికి కోసము ఈ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగింది. హిందువులై అందరూ ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను. వెల్లంపల్లి మండలంలోని కన్నాల గ్రామ పంచాయతీ పరిధి రైతు వేదికలో గురువారం 99 రోజుల ప్రజాపాలన మండల స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల ప్రత్యేక అధికారి మంచిర్యాల జిల్లా ఉపాధి కల్పన అధికారి రవికృష్ణ పాల్గొని మాట్లాడారు. 2 ఏళ్లలో ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను వివరించారు. అంతేకాకుండా రాబోయే కాలంలో ఇటీవల అసెంబ్లీ సమావేశంలో తీర్మానం చేసిన ఇంటర్ విద్యార్థుల మిడ్ డే మీల్స్, పాఠశాల విద్యార్థులకు అల్పాహారం, ఇతర మరిన్ని పథకాలకు సమగ్రంగా వివరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు పాల్గొని అభివృద్ధి పనుల నివేదికలలో వినిపించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ మహేందర్, ఎంఈఓ జాడి పోచయ్య, ఎఫ్ఆర్ఓ పూర్ణచందర్, అగ్రికల్చర్ అధికారి ప్రేమ్ కుమార్, హార్టికల్చర్ అధికారి సుప్రజ, తాళ్ల గురుజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి యావేంజలి, ఈజీఎస్ ఏపీఓ, ఇతర శాఖల అధికారులు, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. వీళ్ళకు ఆల్రెడీ మనకు ట్రైనింగ్ చెప్పాము, కంప్లీట్గా నిర్వహించడం జరిగింది. చెప్తుంది మనకు ఎలాంటి అధికారాలు కనిపిస్తుంది, ఈ అధికారాలను ఉపయోగించుకొని మనం ఏమి చేయొచ్చు, ప్రభుత్వం అందిస్తున్న ఏ పథకాలు కూడా మనకు తెలియజేయడం, మన గ్రామ సర్పంచ్ గారికి అవగాహన ఉంటే దాని ద్వారా మనం అభివృద్ధిలో భాగం కావచ్చు, మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ విషయాలన్నింటిలో చెప్పడం ఈ సభ యొక్క ఉద్దేశం ఉంటుంది. దీనిలో భాగంగా నేను చెప్పాల్సింది ఒకటి ఏంటంటే, ఇంతకుముందు మనం ప్రతి సంవత్సరానికి 100 రోజులు ఖచ్చితంగా మనం కూలి కట్టుకుంటే వ్యక్తిగతంగా ఒక్క వ్యక్తికి ఇల్లు కట్టుకోవడానికి పథకం ఇప్పటి వరకు ఓన్లీ స్కూళ్ళల్లో ఓన్లీ మధ్యాహ్న భోజనం మాత్రం ఉండదు. ఇప్పుడు మెను కూడా ఏర్పాటు. మందమరి సింగరేణి జనరల్ మేనేజర్ 220 మంది ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల ఆకలి కేకలను మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించాలని సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు దూలం శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రైవేటు సెక్యూరిటీ ఎస్సీకేఎస్ సిఐటియు ఆధ్వర్యంలో ఏరియా వర్క్షాప్ ఏరియా స్టోర్ వద్ద పట్టుకొని నిరసన తెలియజేయడం జరిగిందని అన్నారు. గత 2 నెలలుగా ఉపాధి కోల్పోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులు పడుతున్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల విషయంలో మానవతా దృక్పథంతో ఆలోచించి సమస్యలను పరిష్కరించేలా ఏరియా జీఎం చర్యలు తీసుకోవాలని అన్నారు. చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కార్మిక శాఖ మంత్రి స్పందించి ప్రైవేటు సెక్యూరిటీ గార్డుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జీఎంకు తెలిపారు. పోరాటం ఈ రోజుతోని 9వ రోజుకు చేరుకుంది. ఆ పోరాటంలో భాగంగా ఈరోజు మందమరి ఏరియాకు సంబంధించిన వర్క్షాపు స్టోరు వద్ద కార్మికులు ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా అధికారులు సానుకూలంగా మానవతా దృక్పథంతో ఆలోచించాలి. 200 కుటుంబాలు అంటే 1000 మంది ఉపాధిని కోల్పోయిన పరిస్థితి. దీన్ని మానవతా దృక్పథంతోనైనా ఏరియా జీఎం గారు ఆలోచించి ఈ సమస్యకు ఒక ముగింపు పలకాలి. ఏదైతే టెండర్ ప్రక్రియలో భాగంగా రన్నింగ్ ఈవెంట్స్ పెడతామని ప్రకటన చేసిరో దాన్ని వెంటనే ఆ టెండర్ నుండి రద్దు చేయాలి. కొత్త టెండర్ యథావిధిగా పిలిచి 126 పోస్టులు తగ్గకుండా ఈ 213 మందికి ఉపాధి కల్పించాలని కాంట్రాక్ట్ కార్మిక సంఘం సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా పోరాటాన్ని మీరు వ్యక్తిగతంగా చూడకుండా మా కడుపు కోతగా చూడాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నిన్న మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, కార్మిక శాఖ మంత్రి గారు స్పందించి జీఎం గారితో ఒక సమావేశంలోనే బహిరంగంగా మాట్లాడడం మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇది మాటల వరకే పరిమితం కాకుండా అది మా కార్యరూపకంగా మారి మాకు ఉపాధి కల్పించే విధంగా చూడాలని, దీని మీద ఫాలోఅప్ జీఎం గారి దగ్గర ఫాలోఅప్ జరిగేలాగా చూసి మా అందరినీ ఉపాధిలోకి తీసుకునేలాగా చర్యలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇది ఇలాగే నిరీక్షణ జరిగితే మాత్రం ఈ పోరాటాన్ని ఇంకో రూపంలో కూడా మార్చడానికి కార్మికులు వెనుకాడే పరిస్థితి ఏం లేదు. ఎందుకంటే ఇప్పటికే 2 నెలల నుండి ఉపాధి లేక, జీతాలు లేక
కుటుంబాలు చాలా ఇబ్బంది పరిస్థితులలో ఉన్నాయి. కాబట్టి మీరంతా కూడా సానుకూలంగా ఆలోచించి కాంట్రాక్ట్ కార్మికుల బతుకుల మీద పొట్టల మీద కొట్టొద్దని మరోసారి విజ్ఞప్తి చేస్తూ మీరు సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ మేమంతా రేపటి నుండి జరిగే కార్యక్రమాలకు విజయవంతంగా కార్మికులు కూడా మద్దతుగా రావాలని, అలాగే ఇక్కడున్న గెలిచిన సంఘాలు కావచ్చు, గుర్తింపు సంఘాలు కావచ్చు, ప్రాతినిధ్య సంఘాలు కావచ్చు, ఇతర కార్మిక సంఘాలు కూడా ఈ న్యాయమైన పోరాటానికి ఈ కాంట్రాక్టు కార్మికులకు మద్దతుగా నిలవాలని మరోసారి అందరి తరపున కార్మికుల అందరి తరపున విజ్ఞప్తి చేస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 9వ రోజు నిరవధిక సమ్మెలో విద్యుత్ సంస్థ ఆర్టిజన్స్ కార్మికులు. ప్రభుత్వం చర్చలకు పిలువకుంటే సమ్మెను ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆర్టిజన్స్. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధి నుండి రక్షించుకోవచ్చు. యశోద హాస్పిటల్ డాక్టర్ సందీప్ కుమార్ తులా. లారీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చిత్రపటాలకు పాలాభిషేకం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.